మరో బ్రేకింగ్ జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను విస్తరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఊరు వాడా పేరుతో దాదాపు 100 కోట్లతో ఈ సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లుగా సమాచారం. ఈ నెల 18న తిరుపతిలోని తాజ్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారనే ప్రచారం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రెండు 2009 ఎన్నికల తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. తమిళనాడు సీఎం విజయ్ తరహాలో రాజకీయ అరంగేట్రానికి ప్రణాళికలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘాలు ఈ ప్రచారాలను ఖండిస్తున్నాయి. ఊరువాడ కార్యక్రమానికి రాజకీయ ప్రవేశానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాయి. పేదలు వెనకబడిన వర్గాల కోసం సేవా కార్యక్రమాలు మాత్రమే లక్ష్యమని పేర్కొంటున్నాయి. బ్రేకింగ్లో చూస్తున్నాం. జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై మరోసారి చర్చ మొదలైంది. నందమూరి తారక రామారావు స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు విస్తరించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఊరువాడ పేరుతో దాదాపు 100 కోట్లతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ నెల 18న తిరుపతిలోని తాజ్ హోటల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు అనే ప్రచారం నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అసలు యాక్చువల్గా ఏం జరుగుతోంది? మరింత అదనపు సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా కరెస్పాండెంట్ సంతోష్ సిద్ధంగా ఉన్నారు. సంతోష్, యాక్చువల్లీ ఏమిటి ప్రచారాలు, ఎలా అనుకోవచ్చు? ముఖ్యంగా 18న ప్రెస్ మీట్ ఉందా? రమణ, జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి తెలుస్తోంది. 2009లో టీడీపీ తరఫున ఈ యొక్క ప్రచారం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇక అనంతరం కూడా రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా తెరపైకి జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారంటూ కూడా సోషల్ మీడియాదే కాదు ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైనటువంటి చర్చ అనేది కూడా మొదలైనటువంటి పరిస్థితులు. దీంతో ఇటు ఆ జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి టీం స్పందించడం, అయితే తాను రాజకీయాల్లోకి రావట్లేదు కానీ ఊరు వాడ పేరుతో అయితే కనుక సేవా కార్యక్రమం అనేది చేపడుతున్నట్టు కూడా తెలియజేయడంతో అయితే ఇప్పుడు ఈ యొక్క అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితులు. ఊరు వాడ పేరుతోటి తొలుత యొక్క సేవా కార్యక్రమాల అనంతరం కూడా రాజకీయ అరంగేట్రం ఉండబోతుందంటూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇటు స్వర్గీయ నందమూరి తారక రామారావు స్ఫూర్తితోటి సేవా యజ్ఞం ఊరు వాడ పేరుతో అయితే కనుక 100 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతూ ఈ యొక్క జూనియర్ ఎన్టీఆర్ టీం అయితే కనుక స్పందించడం జరుగుతూ ఉంది. గత 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క రాజకీయ అరంగేట్రం చేస్తారు జూనియర్ ఎన్టీఆర్ అంటూ కూడా వస్తున్నటువంటి వార్తలకు అనుగుణంగా ఈ రోజు అయితే ఒక ప్రకటన అనేది వెలువడినటువంటి నేపథ్యంలోనే దీనిపై అయితే కనుక ఒక హాట్ టాపిక్ అనేది కూడా మొదలైనటువంటి పరిస్థితులు. ఇటు తిరుపతి తాజ్ హోటల్లోనే ఈ నెల నుంచే ఈ యొక్క కార్యక్రమం అనేది ఉండబోతున్నటువంటి నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ ఈ యొక్క కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించనున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక తిరుపతిలోనే ఎంచుకున్నటువంటి పరిస్థితులు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వెంకటేశ్వర స్వామి కలియుగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడి నుంచి ఆ యొక్క సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్టు కూడా కొంత సమాచారం అయితే అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఒక పక్క చెన్నై విజయ్ ఒక్కసారిగా సీఎం అయినటువంటి నేపథ్యంలోనే ఇప్పటి నుంచి కూడా ఇక జూనియర్ ఎన్టీఆర్ అదే బాటలో నడవనున్నారా, అదే విధంగా దీనికి సంబంధించి పొలిటికల్ ఎంట్రీకి తగ్గట్టు ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేపడుతున్నారా అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా ఈ నెల 18న అయితే కనుక తిరుపతికి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది. ఈ యొక్క సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ టీం అయితే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలోనే అయితే కనుక బ్యానర్లు సైతం కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఇటు ఊరువాడ కార్యక్రమానికి తారక్ పొలిటికల్ ఎంట్రీకి సంబంధం లేదంటూ కూడా ఇటు అభిమాన సంఘాలు అయితే పరిస్థితులు అయితే నెలకొందని తెలుస్తా ఉంది. థ్యాంక్ యూ సంతోష్.